రైతులకు సూచన కూడా చేయడం జరిగింది ప్రభుత్వము. రెండోసారి పంట వేయొద్దు, క్రాప్ హాలిడేని ప్రకటించడం జరిగింది. మరి రైతులు వేయటం కూడా కరెక్ట్ కాదనేది ప్రభుత్వం అంటున్నమాట. రైతులు వ్యవసాయం చేసేటువంటి రైతు మరి పంట పండియాలి, పంట పండియకపోతే ఉపాధి ఎట్లుంటుంది? ప్రభుత్వాలు చెప్తాయి, కానీ వాళ్ళ కెపాసిటీని బట్టే చాలామంది కూడా సాగర్ ఎడమ కాలువ కింద పారే వాళ్ళు కూడా చాలామంది వాళ్ళకి అదనంగా సోర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నాట్లు పెట్టుకున్నారు. అంటే బోర్ ద్వారా నాకు 3 ఎకరాలు పడుతుంది, లేదా బావి ద్వారా, లేకపోతే ఈ రకంగా పెట్టుకున్నారు. కానీ కంప్లీట్ కెనాల్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరు కూడా చాలామంది కూడా రైతులు స్వచ్ఛందంగా పొలాలు బంద్ చేసిరు, ఎవరు కూడా నాట్లు పెట్టలేదు. ఏదైనా అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే, అదనమైనటువంటి సోర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వేసిర్రు. ఆ సోర్స్ కు కొంత మనం సపోర్ట్ చేస్తే, గవర్నమెంట్ కనుక సపోర్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళు బయటపడతారు. వాటర్ ఏంటంటే ఇప్పుడు మరి సమ్మర్లో కూడా మనకు మంచినీటి కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. చేయబట్టి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే మనకు చూస్తున్న వార్తలలో మరి ప్రభుత్వం ఈరోజు మరి నేను ఈనాడు పేపర్ చూసినట్లయితే 3 శాఖలు కలిపి కూడా మరి ఆర్ఎన్బి కావచ్చు, పంచాయతీ అన్ని శాఖలు కలిపి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లెటర్ రాద్దాం, మరి 510 అడుగుల కంటే కింద 505 అడుగులు ఉన్న వాటరు రిలీజ్ చేయవందాం అని చెప్పి కోరదాం అంటున్నారు. మరి కేఆర్ఎంబికి ఒప్పజెప్పనప్పుడు వాళ్ళని కోరాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా గతంలో మనం శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 850 అడుగుల కింది వరకు కూడా పవర్ జనరేషన్ పేరు మీద మరి మనం 800 కింది వరకు కూడా మనం 810 వరకు కూడా వాటర్ తీసుకొని పవర్ ప్రొడక్షన్ చేసుకొని అక్కడ జనరేషన్, ఇక్కడ కూడా నాగార్జున సాగర్ కూడా పవర్ జనరేషన్ చేసుకొని సాగర్లో మినిమం వాటర్ మెయింటైన్ చేసి రైతులకు ఇబ్బంది జరగకుండా జరిగింది గతంలో. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక సృష్టమైనటువంటి ఆలోచన చేసి మరి రేపు ఈ పంటలను కనుక కాపాడకపోతే, తర్వాత త్రాగునీరుకు ట్యాంక్స్ నింపకపోతే త్రాగునీరుకి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి రైతాంగం యొక్క 20% పోయినాయి. ఇప్పుడు రేపు కనుక వాటర్ వదలకపోతే దాదాపు రైతులకు చాలా నష్టం అవుతుంది. 60-70% కూడా పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.